ఈ నెల ప్రారంభంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ కోలుకుంటున్నాయి. ఆసియా ట్రేడింగ్లో గత సెషన్లో 1.5% పెరుగుదల తర్వాత ఔన్స్ సుమారు $4,550 వద్ద ట్రేడ్ అవుతుంది. వరుసగా 10 రోజుల పాటు తగ్గిన గోల్డ్ ధరలు ఇప్పుడు తిరిగి పెరుగుదల దిశగా కదులుతున్నాయి. ఈ మార్పుతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు చూస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మార్కెట్ వాతావరణం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ప్రస్తుతం గోల్డ్ ధరల కదలికకు ప్రధాన కారణం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఇప్పటికే 4వ వారంలోకి వెళ్ళింది. మార్కెట్లు పరస్పర విరుద్ధమైన వార్తలకు స్పందిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఇరాన్కు 15 అంశాల ప్రణాళికను పంపినట్లు తెలుస్తోంది. ఇది దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమవుతుందనే ఆశలు పెంచింది. అదే సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం పశ్చిమాసియాలోకి 3,000 మంది సైనికులను పంపే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తుంది. ఈ రెండు విభిన్న సంకేతాలు మార్కెట్లో అనిశ్చితిని పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ను సేఫ్ హెవెన్ ఎసెట్ గా భావిస్తారు. అందుకే ధరలు మళ్లీ పైకి కదులుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో గోల్డ్ ధరలు సుమారు 15% వరకు పడిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై దాడులు చేసిన తర్వాత చమురు ధరలు బ్యారెల్కు $120 వరకు పెరిగాయి. ఇరాన్ ప్రతిస్పందనగా ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లోని ఇంధన మౌలిక వసతులపై దాడులు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన లేదా లిక్విడ్ ఎసెట్స్ వైపు వెళ్లారు. గోల్డ్ ధరలపై ప్రభావం చూపుతున్న మరో ముఖ్య అంశం వడ్డీ రేట్లు. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో సెంట్రల్ బ్యాంకులు రేట్లను ఎక్కువ కాలం పాటు పెంచి ఉంచవచ్చని అంచనా. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కనీసం 2 సార్లు రేట్లు పెంచవచ్చని భావిస్తున్నారు. అలాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా రేట్ల పెంపును పరిశీలించే అవకాశం ఉంది. అధిక వడ్డీ రేట్లు గోల్డ్కి నెగిటివ్ అవుతాయి, ఎందుకంటే బంగారం ఎటువంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. అందుకే పెట్టుబడిదారులు ఇతర వడ్డీ ఇచ్చే ఎసెట్స్ వైపు మళ్లుతున్నారు. ఇటీవల పతనానికి మరో కారణం పెట్టుబడిదారుల అమ్మకాలు. స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో చాలా మంది పెట్టుబడిదారులు నగదు కోసం గోల్డ్ను విక్రయించారు. ఇతర ఎసెట్స్లో నష్టాలను పూడ్చుకోవడానికి కూడా గోల్డ్ను అమ్మేశారు. ఈ రకమైన అమ్మకాలు తాత్కాలికంగా ధరలను తగ్గిస్తాయి. 2022 నుంచి గోల్డ్ను కేంద్ర బ్యాంకులు కొనుగోలు ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ఈ మద్దతు కొంత తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కొన్ని కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీలను రక్షించుకోవడానికి గోల్డ్ను విక్రయిస్తున్నాయి. టర్కీ కేంద్ర బ్యాంకు లండన్ మార్కెట్లో గోల్డ్ను విదేశీ కరెన్సీగా మార్చుకునే అవకాశాలపై చర్చించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కొనుగోళ్లు మరింత తగ్గితే గోల్డ్ ధరలకు ఉన్న ఒక కీలక మద్దతు బలహీనపడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే గోల్డ్ ధరలు ఇప్పుడు రెండు వైపులా ప్రభావితమవుతున్నాయి. ఒకవైపు యుద్ధ ఉద్రిక్తతలు ధరలకు మద్దతిస్తుంటే మరోవైపు వడ్డీ రేట్లు, మార్కెట్ ఒత్తిళ్లు వాటిపై ప్రభావం చూపుతున్నాయి. ముందు రోజుల్లో యుద్ధ పరిస్థితులు, ఆర్థిక విధానాలు ఎలా మారుతున్నాయనేదే గోల్డ్ డైరెక్షన్ ని నిర్ణయిస్తుంది.